హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 27వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారని మొత్తం 10,000 పోస్టుల భర్తీ కోసం జాబ్ మేళా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అన్ని అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందండి. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 27వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఈ జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మీ జిల్లా ఏదనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా నోటిఫికేషన్ అయితే స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. అదేవిధంగా ఈ జాబ్ మేళాకు సంబంధించి ముఖంగా కూడా సమాచారం అయితే రావడం జరిగింది. 27న మెగా జాబ్ మేళా అనేసి, అలాగే ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలనేసి కూడా పత్రికల్లో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే వేదిక వచ్చేసిందనో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ భూపాల్పల్లి ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ భూపాల్పల్లి అనే ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక ఆర్గనైజ్డ్ బై వచ్చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. జాబ్ మేళాలో 50కు పైగానే కంపెనీలు పాల్గొననున్నాయి. 10,000కు పైగానే ఉద్యోగాలని భర్తీ చేయనున్నట్లు ఇక్కడ పేర్కొనడం అయితే జరిగిందనమాట. ఎప్పుడు జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే ఏప్రిల్ 27వ తారీఖు అండి. ఏప్రిల్ 27వ తారీఖున ఉదయం 9:30 జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందనేసి ఇక్కడ ఇచ్చారు. ఎవరైతే జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకుంటారో ఆ అభ్యర్థులు వచ్చేస్తుందో ఇక్కడ ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దీన్ని స్కాన్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్, గూగుల్ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. సింపుల్గానే ప్రాసెస్ అయితే ఉంటుంది. స్క్రీన్ మీద కనిపించేటటువంటి నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకునేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఫిల్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక మీరు జాబ్ మేళాకు వెళ్ళిన తర్వాత ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సింది ఉంటుంది. కాబట్టి ముందుగానే ఇక్కడ స్కాన్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోండి జాబ్ మేళాకి వెళ్ళాలి అని అనుకునే అభ్యర్థులు. పత్రికాముఖంగా వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే 27న మెగా జాబ్ మేళా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో న్యూస్ అయితే వచ్చిందండి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు గారు అన్నారు. సోమవారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 26న నిర్వహించనున్నటువంటి మెగా జాబ్ మేళాను 27కు మార్చనున్నట్లు చెప్పారనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, వాస్తవానికైతే ఈ జాబ్ మేళాని ఏప్రిల్ 26వ తారీఖున నిర్వహించాల్సి ఉండేదన్నమాట. ఫస్ట్ 26వ తారీఖు అనేసి డేట్ ఫిక్స్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల డేట్ని అయితే పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది. 26 నుంచి 27వ తారీఖు మార్చారనమాట. కాబట్టి 27వ తారీఖున ఈ జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఈ జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి 27వ తారీఖున భూపాల్పల్లిలో అనమాట. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పత్రికాముఖంగా వచ్చినటువంటి మరొక న్యూస్, ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలి అనేసి ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని పుష్ప గార్డెన్లో ఈ నెల 27న నిర్వహించే మెగా ఉద్యోగ మేళాను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని భూపాల్పల్లి ఎస్ఐ మచ్చా సాంబమూర్తి గారు కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ లారీ అసోసియేషన్ కార్యాలయంలో లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ 10వ తరగతి
ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీటెక్, ఐటీఐ తదితర కోర్సులు పాస్ అయిన నిరుద్యోగులు మేళాకు అంటే జాబ్ మేళాకు హాజరు కావాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే జిఎస్ఆర్ సహకారంతో ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమానికి సుమారు 700 ప్రైవేట్ కంపెనీలు హాజరవుతున్నాయని తెలిపారు. లారీ యజమానులు, డ్రైవర్లు కూడా వారికి తెలిసిన నిరుద్యోగులను జాబ్ మేళాకు పంపించాలని కోరారనేసి కూడా అక్కడ సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.